కంటిన్యూ అయ్యారనుకోండి, ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ సంక్షేమం గురించి మాట్లాడవేక, అంతే కదా. బట్టల ఇంకా గురించి అవసరం లేదు, మాట్లాడవేక. ఇంక జనాలకు అవసరం లేదేమో అది సంక్షేమం కంప్లీట్ అనుకోవాలి. ఇదే పాయింట్ మీదకి వెళ్తారు ఇప్పుడు జనం. అంటే ప్రజలు కూడా ఎవరు వచ్చినా ఇస్తారులే అని ఒక ధీమా ఉంటదేమో సార్. ఇంకా అది అది తేలాలి, అది నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ చెప్పలేము. ఈలోపు మనం సొంతగా అసెస్ చేయడానికి కూడా కష్టం. కానీ ఒక్కటి సార్, ఈ హాస్టల్ విషయంలో అంటే వీళ్ళు ఎక్కువ మరణించిన వీళ్ళది కంప్లైంట్ కడుపు నొప్పో లేదంటే బ్లడ్ ఇన్ఫెక్షన్, అంటే అనారోగ్య కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు అన్నట్టు కూరగాయలు సరిగ్గా లేకపోవడం, ఆ ఫుడ్ సరిగ్గా అందించడం ఇదొక కారణం అయితే, సరైన సమయంలో వైద్యం అందించే విషయంలో కూడా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల మీద నిర్లక్ష్యం ప్రభుత్వం ఏదైనా సరే. అంటే ఇప్పుడు ఆయన ఎవరు డోల వీరాంజనేయ స్వామి అనుకుంటా, ఆయన సంక్షేమ శాఖ, ఆయన వాలంటీర్ల గురించి మాట్లాడతారు, సచివాలయాల గురించి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. ఈ వసతి గృహాల గురించి అయితే మాత్రం ఈ 18 నెలల్లో కొన్ని వెళ్ళి ఎక్కడైనా చూసారా, ఏమన్నా చేశారా అంటే ఆ దాఖలాలు అయితే పెద్దగా కనిపించట్లేదు. అంటే దీన్ని పూర్తిగా వీళ్ళు అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే, వీళ్ళు ఇక్కడ రాసింది ఆంధ్రజ్యోతి, సంరక్షించడంలో అధికారుల వైఫల్యం, ఇది కోర్టుకి చెప్పారు, కోర్టు ఇలా భావించింది అన్నట్టుగా వీళ్ళు రాశారు. అంటే ఇక్కడ మంత్రిని సేఫ్ చేస్తున్నారా, ఇది కూడా అధికారుల మీద తోసేస్తున్నారు? సహజంగా వాళ్ళకు ఉన్న బుద్ధి అది వదిలేసేయడమే. కాకపోతే ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే వారానికి ఒక రోజు లేదా నెలకు ఒక రోజు వెళ్ళి హాస్టల్లో భోజనం చేశాడు అనుకోండి, ఆ ఒక్కరోజన్నా కడుపు నిండా భోజనం దొరుకుతుంది పిల్లలకి. నేను వస్తున్నానని చెప్తే అవును, ఒక నెల రోజుల్లో వారంలో